ఒక 90 పోయి మళ్ళా పంపించిందా? నేను అడిగింది అని కాదు నాకు నాకు నువ్వు అడిగింది థమ్స్ అప్ స్ప్రైట్ కాదు 90 మతుండే అడుగుతావా? నాకు మతుండే అడుగుతానా పోయిరా పోతా ఓసే ఉంది మరి. కోసి అయినా మంచి పోయి పోయి సరే నైన్టీ తాగినా కత్తు తాగవా? ఇంకో 90 పోయి వాక మందనుకుంటున్నావా చెరుపతి నీళ్ళు అనుకుంటున్నావా? ఏమో గుట్ట గుట్ట తాగబడుతుంది కొన్ని నీళ్ళనే పోసుకోక ఇంత కత్త తాగా నా జీవితం నేను ఎప్పుడు ఇవ్వలే. నువ్వు పోయిరా పోయి బస్ పోయి ఇంకో 90 పోయి ఇంకో 90 పోయిరా. 90 లేదు ఇవరకే 3 90 తాను పైసలు ఇచ్చి ఇంటికి నువ్వు పో. ఎందుకక్క బయట కంపలేదా? ఏమైందక్క? నేను అడుగుతానేమో లేదు లేదా నా మొడ తాగేటప్పుడు పోతనే అంటావు రారా నా మొగడా ఇలా నువ్వు నేను వేసుకున్నా రారా. ఓ అరే ఏంద్రా మీ అమ్మకి ఇట్లా అవుతుంది దాని ఇంట్లో తీసుకురాపు అందరు చూస్తారు ఇద్దరు పోతుంది. అబ్బా అబ్బో ఇలా పిల్లగానికి ఇచ్చేది వచ్చి వచ్చిందా? నువ్వు బయటకు వస్తావా నేను లోపలికి రానారా? ఇలా నీతో షటిల్ ఆడుకుంటుందా? ఆడతాడే కానీ ఇంట్లో రాయే అందరు చూస్తారు. లోపల ఆడితే ఏం మజా ఉంటది రా, బయట ఆడితేనే మజా ఉంటది. నేను ఎట్లా ఆడుతున్నానో అందరూ చూస్తారు. నేను కష్టపడి మిషన్ కూడా సంపాదించిన పైసలు రయ్యలు నువ్వు ఎంత రాయినవురా? అరే పర్లేదు చెప్పురా ఎంత రాయినావు? నువ్వు కోటరే రాయినావు, నేను కోటర్ అయినా 90 రాయినా. అరే నువ్వు రాదే నేను రాదా, నువ్వు పడదే నేను పడతా, నువ్వు పని చేస్తే నేను కూడా పని చేస్తా, నువ్వు పని చేస్తే నేను కూడా పని చేస్తా. అర్థమవుతుందారా? తల్లి నీకు దండం మందు కోరు ఆ పూర నేను మంచి చూసుకుంటా నీ కాలు మొక్కనే వదిలే ఇంట్లో రాయే. ఇప్పుడు మంచిగుందా? ఓ పిల్ల మీద ధ్యాస లేదు, పూర మీద ధ్యాస లేదు, ఎప్పుడు 24 గంటలు తాకుంటేనే సత్తావు. రాంగపోంగా గుద్ది సత్తే ఎవరికి బాధ? నేను నమ్ముకున్న బాధ కొంచెం ఇప్పటికైనా మారు.